సండేని యూట్యూబ్ వాళ్ళకి వచ్చాము. ఇక్కడ చాక్లెట్స్ అన్ని తక్కువ ప్రైస్ లో అన్ని 180 కంటెంట్ అబ్బా అబ్బా సండే స్పెషల్ ఏంటంటే మా పేరెంట్స్ వాళ్ళది మ్యారేజ్ డే, అందుకనే ఇక్కడికి వచ్చిన పిల్లలు పని మా డాడీ అప్పుడే తెచ్చినాం. పైన జిమ్ ఉందా? పైన జిమ్ ఉందా? నాకు కూడా దొరికింది. నాకు కూడా అప్ప పైన జిమ్ ఉందా? జిమ్ చూడప్ప చూసి మసాజింగ్ చైర్ చూసి జిమ్ ఉందా అని అడుగుతుండు. మసాజింగ్ చైర్ చూసి జిమ్ ఉందా అప్ప చూడండి వస్తున్నాయి అప్ప. దాంట్లో ప్లీజ్ అక్కడ ఇవన్నీ ఉన్నాయి. మాకైతే చాలా నచ్చినాయి. అక్కడ తీసుకోవాలనిపించింది. ఇక్కడ ఒక కేక్ ఉండే, అది తీసుకున్నాం. ఫస్ట్ మేము డోనట్ తీసుకుందాం అనుకున్నాం, 180 ఉండే. అది అక్కడ తీసుకుందాం అనుకున్నాం. అది తీసుకున్నాం. తీసుకోలే, అది డోనట్ తీసుకోలే. మళ్ళీ చాక్లెట్ కాడికి వచ్చాం. చాక్లెట్ కాడ తీసుకొని స్నీకర్స్, సిల్క్ అక్కడ మీకు కనిపిస్తుందేమో, సిల్క్ బ్రౌనీ కేక్ అది చిన్న పీసెస్ వచ్చినాయి. బ్రౌనీ కేక్ అనమాట. ఇది ఒక కేక్, నార్మల్గా కేక్ ఇంట్లో తినడానికి, చాక్లెట్ కేక్. ఇంకా ఇవన్నీ తీసుకున్నాం. ఆ రోజు మా మమ్మీ వాళ్ళది మ్యారేజ్ డే అనమాట. అందుకే ఇక్కడికి వచ్చాం. స్నీకర్స్ మా తమ్ముడికి నాకు కూడా తీసుకున్నాము. ఫిష్ ఉంటే ఫిష్ అక్వేరియంస్కి పోయినాము, చూసినాం. ఫిషెస్ తీసుకున్నామంటే చాలా రేట్స్ ఉన్నాయి, అందుకే వచ్చేసాము. వచ్చి వెళ్తున్నాం. ముందుకు ఏమేమి ఉన్నాయో అవన్నీ వెళ్తున్నాము. పైన గేమ్స్ ఉన్నాయన్నమాట, అవన్నీ ఆడనీకి వెళ్తున్నాం మేము. అబ్బో ఎక్సలేటర్ ఎక్కినాం. మా తమ్ముడైతే ముందే ఉరుకుతుండు. వాడు ముందు ఆ పెద్ద కొంచెం జస్ట్ మిస్ ఆయన, పెద్ద ఆయన పడేవాడు. మా మమ్మీ మస్తు భయపడుతుంది ఎక్సలేటర్ ఎక్కని. కాగండి ఎట్లా భయపడిందో. నేను అంత అసలు ముందు భయం ఉండే, ఇప్పుడు భయం లేదు. మా డాడీ భయం మొత్తం పోగొట్టేసిండు. ఎక్కువ తిడుతుండు, ఎక్కకపోతే తిడుతుండు. అందుకనే మళ్ళీ ఇదేంటిది, ఏదో జూడియోకి వచ్చినాము. నాకు కూడా మేము ఆ రోజే రేపు మాకు వండర్లో వెళ్ళాలంటే బట్టలు తీసుకున్నాం మేము. నాకు ఒక షార్ట్, ఒక టీషర్ట్ తీసుకున్నాము. మా తమ్ముడికి ఒక టీషర్ట్ తీసుకున్నాము. వాడి కింద ప్యాంట్ వేసుకుంటే ఇంట్లో ఉన్నది. మళ్ళీ పైన గేమ్స్కి వచ్చేసాము. పైన గేమ్స్కి వచ్చి ఆడ ఫోటో దిగుదాం అనుకున్నాము, దిగేసాము. గేమ్స్ ఆడినాం. అవ్వండి దాంట్లో మా తమ్ముడు ఉన్నాడు, నేను లేను. గేమ్స్ అయితే చాలా నచ్చాయి, మాకైతే చాలా బాగున్నాయి. ఈ గేమ్ అయితే నాకు ఆడలేదు, షూట్ చేయాలంటే నాకు అసలు రాలేదండి. అందుకని నేను ఆడలే ఈ గేమ్ అయితే. మా తమ్ముడు ఆడిండు. అవ్వండి వీళ్ళందరూ అడ్డొచ్చేస్తున్నారు. ఏంద్రా బాబు ఇది, మా తమ్ముడేట ఆడిండు. అవ్వండి అవన్నీ షూట్ చేయాలన్నమాట. ప్యారెట్స్ అన్నీ షూట్ చేయాలి. వాళ్ళు అది షూట్ చేయకుండా మమ్మల్ని చూస్తుండు. ఇక్కడ మళ్ళీ ఆడిండు ఒక్కటిసారి. మా డాడీ ఆపి వీడియో తీసిండు అనుకుంటా. మళ్ళీ కార్ గేమ్ ఆడిండు. డాషింగ్ మా మమ్మీకి అయితే రాలే, ఒక్కగానే ఉన్నది. అటు ఇటు గుద్దుకుంటా. నేను డ్రైవింగ్ చేస్తా మమ్మీ లే అంటే, నేను వద్దు నేను చేస్తా, నాకు వచ్చు, నేను ట్రై చేస్తలే అనని. మా మమ్మీ నన్ను ఎక్కనిస్తేనే లేదు, నన్ను డ్రైవ్ చేస్తూనే లేదు. మమ్మీ నాకు వచ్చు, మమ్మీ నాకు ఒకసారి డ్రైవ్ చేసిన ఒకసారి మమ్మీ నాకంటే ఇయ్యదులే, ఘోర ఇయ్యదు మా మమ్మీ అసలు. మళ్ళీ దీనికి వచ్చినాము. అది దాంట్లో పెట్టుకొని అది చూసినాము. చాలా బాగుంది. ఒక స్క్రీన్ పైన కనిపించింది, తీసినంట మా డాడీ. అది చూపిస్తాను మీకు. చాలా నచ్చింది నాకైతే, ఇది బాగుంది. ఇదైతే చాలా బాగుంది, నాకు చాలా నచ్చింది. అది మావాడు వెనకాల కూర్చున్నాడు. అది
మావాడు పక్కన. ఏమవుతుంది వాళ్ళకి అర్థం కావట్లేదు. మావాడు అయితే కదలకుండా కూర్చున్నాడు. ఈ గేమ్ అయితే నాకు చాలా నచ్చింది. పడిపోతున్నట్టు ముందు జాంబీస్ వచ్చి నుంచున్నాయి, వాటిని చంపాలి. ఇక్కడ బటన్స్ ఉన్నాయి కదా, వాటిని ప్రెస్ చేస్తే అవి వస్తాయి అనమాట. మనం కళ్ళు అట్లా అది ఉంది కదా, దాన్ని కదపాలన్నమాట. కదిపితే జాంబీస్ కాడ అది రెడ్ లైట్ పడుతుంది, దాన్ని ఇప్పుడు ఇట్లా కొట్టాలన్నమాట. ఆ బ్లూ లైట్ వస్తుంది కదా, ఆడ కొట్టాలి, ఇట్లా కొట్టాలి. మాకు చాలా ఫన్ అనిపించింది, చాలా నచ్చింది. మాకు చాలా బాగుంది. ఇదైతే నాకు చాలా నచ్చింది. చాలామంది ట్రై చేద్దాం మనకు చాలామంది వెయిటింగ్ చేస్తారు. ఫస్ట్ మేము ఎక్కేసినాము, మేము వేరే ఎక్కడికి వెళ్తాము. ఫస్ట్ మేము ఎక్కలేనంటే ఎక్కిచ్చేసిన వాళ్ళు ముందుకు పంపించి ఎక్కిచ్చారు. చాలా చాలా ఎంజాయ్ చేసినాం మేమైతే. దీంట్లోనే ఎక్కువ ఎంజాయ్ చేసినాము. దీనికన్నా డాషింగ్ కార్ ఉంది, అదిగోండి, అది అట్లుందన్నమాట. అది మొత్తం రోలర్ కోస్టర్ లెక్క అదిగోండి. జాంబీస్ అని ఉంటుంది, అసలు రోలర్ కోస్టర్ లెక్క. నేను ఎక్కడ కింద పడుతున్నానో ఎట్లా పడుతున్నానో అసలు నాకే తెలీదు. అసలు అంత మునిగిపోయినా ఆ గేమ్లో నేను పడిపోతున్నా, జారిపోతున్నా. దాంట్లోకి వెళ్ళి ఆ ఐస్ ఉంది కదా, వైట్ కలర్ ఐస్ పెట్టుకునేది, అది లేదు, అది లూజ్ అయిపోతుంది. నాకు ఎంతమంది పెట్టుకురేమో పెద్దోళ్ళు లావాళ్ళు, నాకు లూజ్ అయిపోతుంది, కిందకి జారుతుంది. అందుకని ఇట్లా పైకి అంటున్నాను ఎత్తి. ఇది నువ్వు ఇటు సైడ్ కండ్రా. అదేం నొక్కరా రే. వాళ్ళది దూరం లేదు. ఎక్సలెంట్ పెట్టు పోనీ. తిప్పు అటు తిప్పు. మేము గేమ్స్ చాలా అలసిపోయినాము. ఇంటికి వచ్చేసరికి చాలా లేట్ అయిపోయింది. మేము చాలా అలసిపోయినాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.